2024 దావోస్ 40,000 కోట్లు. ఈ 1 ఇయర్ నుంచి మరి నాకు ఇక్కడ ఏ కంపెనీ వచ్చిందైతే నాకు కనిపించలే. ఇప్పుడేమో నిన్న ఏదో పొద్దున్న వార్త చూసిన 56,000 పైగా ఒప్పందాలు జరిగినాయి అని చెప్పేసి. ఇద్దరు అక్కడనే ఉన్నారు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడే ఉన్నారు, ప్రైసెస్ చేసుకుంటున్నారు. ఇద్దరు మంచి ఏమంటారు ఇంటర్వ్యూస్ కలిసి ఇస్తూ ఉన్నారు. ఏం జరుగుతుందన్న దావోస్లో? నీకు కూడా సమాచారం ఏంది దావోస్ నుంచి? అన్న మీరు నేను 2000 జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో స్టార్ట్ అయిన కాల్సిన రెగ్యులర్గా చూసేది. థర్స్డే ఎప్పుడు వస్తుంది, ఫస్ట్ థర్స్డే వచ్చేది. తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్ అని పెట్టినారు మళ్ళీ, అదే నెక్స్ట్ ఫ్రైడేనే, నెక్స్ట్ డేనే. అట్లా 2 రోజులు మిస్ కాకుండా చూసేది, మస్తు నడిచేది అన్న. 2023కి వెళ్తాను, రేటింగ్ పూర్తిగా పడిపోయింది, ఎవ్వడు చూస్తలేదు. మొత్తం రేవంత్ రెడ్డి షోలే చూస్తున్నారు. దావోస్ పోయి వచ్చిన కాంచెల్లి, ఇంగ్లీష్ మాట్లాడే కాంచెల్లి, మొత్తం అన్ని రీల్స్ రేవంత్ రెడ్డియే, నడక రేవంత్ రెడ్డియే, పాటలు రేవంత్ రెడ్డియే, అన్నీ ఇవే చూస్తుండ్రు. ఇప్పుడు ఇలా సినిమాలు ఉన్నారు, సీరియల్ కమెడియన్లా మేము మా కలుపు ఆటో డ్రైవర్ల కలుపు కొట్టిందంటుండ్రు, కానీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ డాక్యుమెంట్ ఇవాళ కమెడియన్ కలుపు కూడా కొట్టేసారు. ఎందుకంటే అన్ని వీళ్ళే చేస్తుండ్రు. ఇవాళ దావోస్లో జరిగిన అతిపెద్ద విన్యాసం ఏంటంటే, ఇక్కడికి వెళ్ళి ఇన్వెస్టర్లను వీళ్ళే తీసుకుపోయారు. అదే హైదరాబాద్ తీసుకుపోయారు. అలా ఒక షో ఉంటుంది అన్నట్టు, ఒక హిందీలో. అరే నీకు మీరు కూడా చూడొచ్చు, నీకు హిందీ వస్తాయరా అన్నారంట. ఊళ్ళలో హిందీ రాదు కదా, నాకు హిందీ వస్తుంది అని అనంట. అయితే ఇది రా, ఇక్కడికి రా అనే దాన్ని ఏమంటారు అంటే, ఇది రావో అని అంటారు. మరి అక్కడికి పో అనే దాన్ని ఏమంటారు అంటే, ఏమన్నది అక్కడికి పోయి ఇది రావో అంటారు. ఇవాళ నువ్వు మా ఆర్టీసీ క్రాస్ రోడ్ కాన్నో లేకుంటే దిల్కుషా గెస్ట్ అన్నో కూర్చొని నీకు స్కై ఫోటోని మేఘావని పిలిచి ఒప్పందం చేసుకుంటే అయిపోయిందండి. వీళ్ళని అక్కడికి పిలుచుకపోవడం ఎందుకు? ఇంకోటి మీరు బాగా అబ్జర్వ్ చేయండి, అలా జరుగుతున్నది దావోస్లో జరుగుతుంది ఎన్డీఏ కూటమి. ఓకే, ఎన్డీఏ కూటమి మీటింగ్ అంటే ఒక అన్అఫిషియల్. ఇవాళ రేవంత్ రెడ్డి అని ఒక మహాకుట్ర అక్కడ జరుగుతుంది. తెలంగాణ మీదనా లేకపోతే మొత్తం? తెలంగాణ మీద టోటల్ ఓవరాల్గా కుట్ర. తెలంగాణ మాత్రం కీరోల్. ఎట్లా అంటావనా? ఒకటి మనము 144 సెక్షన్ గురించి మాట్లాడుకున్నాం ముందు నుంచి ఇది వరకు, పాత ఇంటర్వ్యూలో ఒకసారి. నంబర్ 1 హైడ్రా కూల్చివేతలో కూడా మాట్లాడుకున్నాం. ఈ దెబ్బలతోని హైదరాబాద్ ఇమేజ్ పడిపోయిందని మాట్లాడుకున్నాం. ఆంధ్ర అదే టైంలో నవంబర్ 2వ తారీఖు 144 హైడ్రా దెబ్బలతోని మనం కాపుకుంటుంటే ఈ తెలంగాణలో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఇన్వెస్టర్స్తోని లోకేష్ అమెరికాలో మీటింగ్ పెట్టిందని మనం ఫోటో సహా మీకు చూపించాం. ఇప్పుడు ఎవడైతే హైదరాబాద్ మీద ఇన్ని కుట్రలు చింపుతా ఉండో, నువ్వు అసొంతంతో పోయి మా దగ్గర కంపెనీలు పెట్టాని అందరు ముగ్గురు ఒకటే ఊర్లో ఉంటే మరి ఎట్లా పెడతారు? ముగ్గురు సరిహద్దు రాష్ట్రాలే మనకు. మహారాష్ట్ర సరిహద్దే, ఆంధ్రప్రదేశ్ సరిహద్దే, ఈ సరిహద్దే వస్తారు. ముగ్గురు ఇట్లా వాళ్ళు ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారు? ఫస్ట్ మహారాష్ట్రకి ఇస్తాడు, సెకండ్ ఇక్కడ శాంతి భద్రత లేవు, ఇక్కడ దొంగ సీఎం ఉన్నాడు అని చెప్పేసి సెక్షన్ ఆంధ్రప్రదేశ్కి ఇస్తావు. నీ దగ్గరికి ఎవడు వస్తాడు? ఆల్రెడీ నువ్వు గూగుల్లో కొడితే 144 సెక్షన్ అమల్లో ఉందని వచ్చిన హైదరాబాద్ రానే. ఎవరు వస్తారు నీ దగ్గరికి? రాడు. కూల్చివేతలు ఉన్నాయి అని రాడు. మరి అక్కడ దేనికోసం పోయినావు నువ్వు అన్నా? నా ఆలోచన ఏంటంటే, అధిష్టానము ఏదో మార్పు దిశగా ఆలోచన చేస్తుంది. బీజేపీతోని కొంతమంది ఎమ్మెల్యేని టైఅప్ చేసుకొని నన్ను మార్చేటట్టుంటే నేను జంప్ అయిపోతా బీజేపీలోకి. బీజేపీ అంటే ఎన్డీఏ మీటింగ్ కాదన్న, వెళ్ళిపోతా. మీకు రాహుల్ గాంధీ మంత్రి పదవి విస్తరణకు ముద్ర వేయకుండా అందరు కేంద్ర మంత్రులు కావాలని ఎంపీలను తీసుకుపోయి కలిసిన బ్లాక్మెయిల్ చేయడానికి. అవును, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ఏదో ఒకడికి వెళ్ళి ఎవడొకడు రూపాయి పావు చాయ్ కడుసో ఏదో కడిసిస్తుంది కదా నడిపి. కానీ ఏ రోజైనా వీళ్ళు నన్ను గెలుపుతారేమని చూస్తా, గెలుపుతలేరు కాబట్టి తొవ్వ చూస్తుండు. చంద్రబాబు నాయుడు నడుస్తాను ఒకసారి కలుసుడే ఎక్కువ, నువ్వు 2-3 సార్లు ఎట్లా కలుస్తావు? కలుస్తున్నారు, కలిసి ఇంటర్వ్యూస్ కూడా ఇస్తారు కదా, కలిసి ఇంటర్వ్యూస్ కూడా ఇస్తున్నావు కదా. 8 మంది శ్రీపర్సన్స్ ఇక్కడ పెట్టుకున్నా. ఎవరు? చంద్రబాబు నాయుడు తెలంగాణలో 8 శ్రీపర్సన్స్ ఉన్నారు తెలంగాణలో. అలా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వీడే, ఏది మన రఘునాథ్ రెడ్డి అనేటోడు. అదే ఫోటోలు తీయని చూసి ఇగో అన్న
నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటే ఆయన సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది. అనిల వావిల్ల రెడ్కో వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్. రఘునాథ్ రెడ్డి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ అంటే హైడ్రా కూల్చివేతలు. శ్రీరామ్ కర్రీ ఎక్కడ ఉండి ఇప్పుడు శ్రీరామ్ కర్రీ ఇప్పుడు అక్కడే ఉన్నాడు, దావోస్లోనే ఉన్నాడు. దావస్లో ఏం పని ఆయనకు? ఆయన ఇప్పుడు ఇది కదా సెక్రటేరియట్ సలహాదారు ఏదో ఉన్నారు కదా సీఎంకు. అవునా? చంద్రబాబు గారిని ఎందుకు పోయి కలవాలి? అదే ఆయన పక్క అది ఆయన మామూలుగా ఏదో సరే ఓకే journalist. ఓకే సరే. అంటే తినేది మొగం తిండి పాడేది మిండని పాట అంటారు దీన్ని. ఓకేనా? నేను అట్నే అనాలి. అనొచ్చు, తప్పే ఉంది. డైరెక్టర్ తెలంగాణ ప్రభుత్వం మీడియా అండ్ కమ్యూనికేషన్ శ్రీరామ్ కర్రీ. అవును. సూర్యదేవర ప్రసన్న కుమార్ తెలంగాణ శాసన మండలి సలహాదారులు. తెలంగాణలో సలహాదారులు సలహాలు అని పనికిరారు. ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ తెలంగాణ మన ఇక్కడికి వెళ్ళి. ఆదిత్యనాథ్ దాస్ నీటి పారుదల వనరుల సలహాదారుడు. ఏది రిటైర్డ్ ఆయన, రిటైర్డ్ తీసుకొచ్చి పక్క చంద్రబాబు నాయుడు మనిషి మన కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్. ఆంజనేయ రెడ్డి బుద్ధ వనరుల ప్రాజెక్టు మెంటర్. శ్రీనివాసరావు తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు. తెలంగాణ ఉన్నోళ్ళు ఎవరు పనికిరారు. సలహాదారులు పనికిరారు. అందరు కూడా చంద్రబాబు నాయుడు స్లీపర్ సెల్స్. ఓహో, మనకున్న పేర్లు ఇవి. ఇంకా లేని ఎవడెవడు ఉండో. ఇలా వేమ నరేంద్ర ఇంటికి పోతే మొత్తం వాళ్ళే ఉంటారంట. మేఘకృష్ణ అన్న ఇలా మేఘాకృష్ణారెడ్డి అక్కడ ఉన్నాడు, పైసలుది. చంద్రబాబు నాయుడు అన్న వీళ్ళు మొత్తము మీకు ఒక డిఫరెన్స్ చెప్తా. అంటే చంద్రబాబు నాయుడుకు రేవంత్కు ఉన్న దగ్గర పోలికలు చెప్తా. చంద్రబాబు నాయుడు అంటాడు వాళ్ళ మామను అక్రమంగా ముఖ్యమంత్రి అయ్యాడు. వాళ్ళ మామను ఎన్నుపోటు పొడిచి పార్టీని చంపి వాళ్ళ మామ చెప్పులతో కొట్టించి చెప్పులతో కొట్టలేదని చెప్పి టీడీ పోడేవాడు అంటే మనం వీడియోలు చూపెడతాం. ఓకేనా? కనపడుతుంటే కనబడతాయి. ఓకేనా? రేవంత్ రెడ్డి అనేటోడు రాజకీయ సంచార జీవి. ఆ పార్టీలో తిరుక్కుంటా కాంగ్రెస్ పార్టీ ఎటుందో చూసుకుంటా వచ్చి ఇలా బీజేపీతో కుమ్మక్కై మీరు డీకే అన్నమ్మని గుంజుకో, మరి చైదర్యని గుడ్డుకో, మహేష్ వీళ్ళని గుంజుకో, వీళ్ళకోసం నేను ముఖ్యమంత్రి అవుతాను వాళ్ళతో చెప్పించి వీళ్ళని అలా పంపి వీళ్ళేమనుకున్నారు? అలా ఒక జర్నలిస్టే సలహాదారుడు వీళ్ళకి కూడా. రాజగోపాల్ రెడ్డి కూడా ఆ జర్నలిస్టే. కాంగ్రెస్ పని ఖతం అయిపోయింది, నాతో కూడా మాట్లాడు. నేను చెప్పిన వీళ్ళ కొంతమందిని ఆపిన వెళ్ళిపోయారు. వీళ్ళందరూ అట్లా పంపారు. తక్కిన వాళ్ళతో పంచాయతీ పెట్టుకొని వెళ్ళిపోయేటట్టు చేశారు. మా సొంత వాళ్ళతో మా సొంత మండిగా పోని వాళ్ళను సస్పెండ్ చేశారు. ఇట్లా చేసి పార్టీని మొత్తం సేమ్ ఆయన ఎట్లా ఆక్రమించిందో ఈయన అట్లా ఆక్రమించిండు. ఆయన స్ట్రేట్గా లీడర్ అయినోడు కాదు, ఈయన స్ట్రేట్గా లీడర్ అయినోడు కాదు. ఇద్దరి సేమ్ క్యారెక్టర్. మళ్ళీ అన్నిటికంటే కామన్ పాయింట్ ఏంటంటే ఇద్దరు ఓటుకు నోటు దొంగలే. ఓటుకు నోట్లో ఇద్దరు దొంగలు. కాబట్టి వీళ్ళిద్దరికి కూడా మంచి లైన్ సెట్ అవుతుంది అన్న. వీళ్ళందరూ అలా కలిసిందంటే 100% ఫడ్నవీస్ అనేటోడు కేంద్ర బీజేపీ ఏజెంట్గా ఉన్నాడు. ఒక పెద్ద కుట్ర తెలంగాణ మీద అయితే ఏదో జరుగుతుంది అక్కడ, అలా డౌటే లేదు.